హలో ఫ్రెండ్స్, టీ పెట్టినంత సులభంగా చేపల పులుసు చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ స్టార్టింగ్లో చేపల పులుసు చేయాలంటే పులుపు ఎక్కువైతుందా తక్కువైతుందా అని చెప్పేసి ఆలోచించుకుంటూ అసలుకి చేపల పులుసు చేయడమే రాకుంటుండే. బట్ ఇప్పుడైతే బాగా సింపుల్గా చేసేసుకుంటున్నాం అనమాట. నేనైతే పెన్నం పెట్టేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసేసుకొని మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఫిష్ తీసుకొని కొంచెం లెమన్తో ఇట్లా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫిష్ నీట్గా క్లీన్ అయిపోతుంది. జార్ తీసుకొని తగినంత మనకి అల్లం, ఎల్లిపాయలు, ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం 2 మిర్చి, టమాటాలు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మన గ్రేవీకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇవి ఆనియన్స్, టమాటా ముక్కలు తీసుకొని గ్రేవీ చేసేసుకోవాలి. తర్వాత మనం ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం ఆల్రెడీ ఇది చింతపండు ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. మనకి టేస్ట్కి సరిపడే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు చేపలది, అదేమంటారు, పులుపు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కదా, అది మన టేస్ట్కి సరిపడా వేసేసుకొని వాటర్ వేసుకొని తగినన్ని ఫిష్ ముక్కలు పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే అయిపోద్ది. మీరైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.